జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 4 విభాగము 168 చూద్దాం. ఇందులో కూడా తనను తాను పొగడుకొనుట, ఆత్మస్థుతి అనేవి ఆత్మహత్య సదృశములు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పును. అలా తనను తాను పొగుడుకొని అర్జునుడు ఆత్మహత్య చేసుకొనుట మనం ధర్మ సూక్ష్మంలో చూస్తాం. సంజయ, ఇది ఏమిటి? ధర్మ సూక్ష్మము ద్వారా ఫల్గుణుడు తన అన్న ధర్మజుడిని సంహరించాడు కదా, దూషించి. మళ్ళా ఎందుకు ఖడ్గం తీసి పైకెత్తాడు? మళ్ళా ఏం చేస్తాడు? ఎందుకు ఏడుస్తున్నాడు? చెప్పు చెప్పు అన్నాడు మహారాజు సంజయుడిని. అవును మహారాజా, అలా అర్జునుడు మరలా తన వరలోని ఖడ్గాన్ని పైకెత్తి తన గొంతుకు పైన పెట్టుకోబోయేసరికి శ్రీకృష్ణ పరమాత్మ తక్షణం విద్యుద్వేగంతో వెళ్ళి అతడిని ఆపాడు. ఇది ఏం పిచ్చి చర్య అర్జున? మళ్ళా ఏమొచ్చింది ఈ దౌర్బల్యం? మళ్ళా ఎందుకు నీ కుత్తుకు పైన నీ ఈ ఖడ్గాన్ని పెడుతున్నావు? ఏమిటి, నాకు అర్థం కావట్లేదు అని గట్టిగా మందలించాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని. బావా శ్రీకృష్ణ పరమాత్మ, నన్ను క్షమించు. నేను జీవించడానికి అర్హత లేనివాడిని. నీ దయ వల్ల సత్యంతో ఉన్నాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను. మా అన్నను ధర్మసూక్ష్మం ద్వారా సంహరించాను, కానీ నేను జీవించజాలను. ఏమైంది ఫల్గుణ అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. మహాత్మా, ధర్మాత్ముడు, నాకు ప్రభువు, మహారాజు, అన్న, నాకు తండ్రి వంటివాడు, నాకు ధర్మాన్ని చెప్పే మహాత్ముడు, ఈ తండ్రి సమ దైవ సమ ధర్మరాజును నేను అన్ని విధములుగా దూషించాను. అలా దూషించిన నేను ఇంకా జీవించలేనా? తక్షణం నా ప్రాణాన్ని త్యాగం చేసి ఆత్మహత్య చేసుకొని నేను ఆ పాపాలను ప్రక్షాళన చేసుకుంటాను అనగా అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అర్జున, అవును, నీవు పెద్దలను దూషించడం వలన పాపం చేశావు. ఆ పాపానికి నువ్వు ఆత్మహత్య వంటిది చేసుకోవడం తప్పు లేదు. కానీ ఇట్టి పరిస్థితిలో నువ్వు ధర్మం ఆలోచించి ధర్మ సూక్ష్మం ద్వారా మీ అన్నను దూషించి సంహరించావు. దీనికి కూడా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి. దానికి కూడా సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు, వేదములు ఒక ధర్మబద్ధమైనటువంటి ఉపాయం సూచించారు. చెప్తాను విను. సంజయ, ఇది ఏమి? దీనికి కూడా ఒక ధర్మసూక్ష్మం ఉన్నదా ఏమి? అవునులే, శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియని ధర్మసూక్ష్మములు ఉండునా? ఏ శృతి పదంలోనూ ఏ వేదంలోనూ ఉండియే ఉంటుంది. అది ఏమిటో నాకు త్వరగా చెప్పు అన్నాడు మహారాజు సంజయుడిని. అవును మహారాజా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రాయశ్చిత్తానికి అంటే ఆత్మహత్య చేసుకోవడానికి బదులుగా ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి ఒక ఉపాయాన్ని చెప్తున్నారు, వినండి. అర్జున, వేదయుక్తము, శృతి కర్తలు చెప్పిన విధము, సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు చెప్పిన విధము చెప్తున్నాను విను. ఒక మనుష్యుడు తనను తాను ఇతరుల ఎదుట పొగడుకొనుట, అతడే స్తుతి చేసుకోవటం, పొగుడుకోవటం, తాను గొప్ప వీరుడినని, గొప్ప ధర్మాత్ముడినని, గొప్ప సత్యవాదినని, గొప్ప ధనవంతుడినని చెప్పుకోవడం అంటే అతడే పొగుడుకోవటం. దీనిని ఆత్మస్థుతి అంటారు. నాతో ఎవరు విద్యలో సరిపోరు, నాతో శివజీవంలో ఎవరు సరిపోరు, నాతో ధర్మంలో ఎవరు సరిపోరు అని అతడే ఆత్మస్థుతి చేసుకుంటాడు. అతడే హత్య చేసుకున్నటువంటి పాపాన్ని పొందుతాడు. ఇది ఏ ధర్మ సూక్ష్మం ఫల్గుణ. గనుక ఫల్గుణ, నిన్ను నీవు పొగుడుకో మా ముందు. అందువల్ల నీవు ఆత్మహత్య చేసుకున్న పాపాన్ని పొందుతావు. అంటే ఆత్మహత్య చేసుకున్నావు అవుతుంది. నువ్వు పొగుడుకుంటే ఆత్మస్థుతి అవుతుంది. అది నీవు ఆత్మహత్య చేసుకున్న ఫలితాన్ని ఇస్తుంది. కనుక నిన్ను నువ్వు పొగుడుకో అంటాడు. వెంటనే ఫల్గుణుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి తన ఖడ్గాన్ని వరలో పెట్టి ఇలా పొగరుతో గట్టిగా అంటున్నాడు. నేను మహావీరుడిని. నాకు తెలియని విలువిద్య లేదు, నాకు తెలియని అస్త్రశస్త్రములు లేవు. నేను ముల్లోకాలలో
అత్యంత శ్రేష్టమైన ధనుర్ధారిని. నన్ను ముక్కంటి తప్ప ఎవ్వరు కూడా ఎదిరించి పోరాడలేకపోయారు. నేనే ధర్మరాజు యొక్క యాగాలకు, ముఖ్యంగా రాజసూయ యాగానికి అనంత ధనము తెచ్చాను. ఆ రాజసూయ యాగం నా వలనే విజయవంతమైనది. నేను దేవతలు కూడా జయించలేని నివాత కవచులను, కాలకేయులను కూడా సంహరించిన మహావీరుడిని. నేను ఇంద్రుడిని, దేవతలను, గొప్ప రాక్షసులను కూడా సంహరించాను. ఇంద్రుడిని జయించాను. ఈ కురుక్షేత్ర యుద్ధములో అత్యంత గొప్ప వీరులైనటువంటి సంసప్తకులను కూడా నేను సంహరించగలిగాను. నాకు సాటి వచ్చు వీరులు ఈ ముల్లోకాల్లో ఎవరు లేరు, నేనే గొప్పవాడిని అని అర్జునుడు బిగ్గరగా తనను తాను పొగుడుకున్నాడు. ఇలా ఆత్మస్తుతి చేసుకున్నాడు ఫల్గునుడు. తద్వారా మహారాజా ఆ ఫల్గునుడు ఆత్మస్థుతి చేసుకుని ఆత్మహత్య సదృశమైనటువంటి శిక్షను పొందాడు. వెంటనే అతడు ఆ ధర్మరాజు యొక్క పాదాలపై పడి కన్నీటితో అతని పాదాలు కడిగాడు. క్షమించు మహాత్మా, క్షమించు 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 అని ముమ్మారు ఆ ధర్మరాజును వేడుకున్నాడు అర్జునుడు. మహాత్మా, మహారాజా, ధర్మరాజా, నన్ను క్షమించు. నీ తమ్ముడు భీముడిని ఎంతగా ప్రేమిస్తావో అంతగా నన్ను కూడా ప్రేమించు. నేను నీ బంటుని, నీ సేవకుడిని. నన్ను క్షమించు, నన్ను కాపాడు, నన్ను ఆదుకో, నన్ను హత్తుకో అని అతని పాదాలపై పడి ప్రాధేయపడి వేడుస్తున్నాడు ఫల్గునుడు. ధర్మరాజు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా శాంతించారు. అప్పుడు మాట్లాడుతున్నాడు అర్జునుడు. మహాత్మా ధర్మరాజా, నాకు అనుమతి నిమ్ము. ఒక్క నా అన్న బృకోదరుడే కురు సైన్యములతో తీవ్రంగా పోరాడుతున్నాడు. అతడికి కొద్దిమంది మహావీరులే ఉన్నారు సహాయంగా. సాత్యకి, దుష్టజుమ్నుడు లాంటి వారు మాత్రమే మిగిలారు. నేను వెళ్ళి ఆదుకోవాలి. నా అన్నకు తోడుగా యుద్ధం చేయాలి. నాకు అనుమతి ఇమ్ము మహాత్మా, అనుమతి ఇమ్ము. నాకు మీరు నేడు అనుమతి ఇచ్చేసో నేను తప్పక మీ ముందు గట్టిగా మాటిస్తున్నాను. ఈరోజు ఎలాగైనా సరే ఆ కర్ణుడిని సంహరించే వస్తాను. అప్పుడే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈరోజు యుద్ధం ఎలా జరిగినా సరే కుంతీ పుత్రుడు మిగిలి వచ్చాడంటే కర్ణుడిని సంహరించే వస్తాడు. కుంతీ పుత్రుడు తిరిగి రాలేదు ఈ అర్జునుడు అంటే కర్ణుడి తల్లి తన కుమారుడిని మిగిల్చుకుందని లెక్కేసుకోవచ్చు. అంతేగాని నేను ఉత్తశత్రుతో మాత్రం నేను తిరిగి నిన్ను చూడను మహాత్మా. నేను తప్పక ఆ కర్ణుడిని సంహరించే వస్తాను అని గట్టిగా ధర్మరాజు ముందు మాటిస్తున్నాడు అర్జునుడు. సంజయ, ఇది ఏమిటి ఇలా మాటిస్తున్నాడు అర్జునుడు? ఈరోజు కానీ కర్ణుడిని సంహరిస్తాడా ఏమి? ఏమంటున్నాడు ధర్మరాజు? చెప్పు అన్నాడు మహారాజు సంజయుడితో. ఇంతగా బతిమలాడినా కూడా ఇంకా ధర్మరాజు బాధలోనే ఉన్నాడు. అంటున్నాడు, సోదర అర్జున, నీది తప్పు లేదు. నేను ఇంక యుద్ధం చేయను. నేను వనములకు పోయి మరలా తపస్సు చేసుకుంటాను. ఆ కౌంతేయులు మీరు నలుగురు ఉండండి, రాజ్యపాలన చేయండి. ఆ కౌరవులను మీరు సంహరించి రాజ్య పరిపాలన చేయండి. నేను వనములలో ఉండి తపస్సు చేసుకుంటాను. మీరు తప్పక విజయం పొందుతారు. కానీ నేను సింహాసనాన్ని అధిరోహించను. నీకు ఇష్టపడితే నా జ్యేష్ఠ సోదరుడు భీముడిని మహారాజుగా చెయ్యి. నాకు అది చాలు. నేను వనాలకు పోయి తపస్సులో ఉంటాను. ఇలా అంటూ ఉండగా ధర్మరాజు మాటలు విన్న శ్రీకృష్ణ పరమాత్ముడు, బావా ధర్మరాజా, క్షమించమని ప్రాధేయపడుతున్నాడు కదా. క్షమించమని ప్రాధేయపడిన వారిని క్షమించడం ధర్మమే కదా. ధర్మము నీకు తెలుసు. ఇంకా ఫల్గుడిని ఇంకా శిక్షించకు. అతని మాటను విను, మన్నించు, క్షమించు అని శ్రీకృష్ణ పరమాత్మ హితోపదేశం చేశాడు ధర్మరాజుకు. బావా ధర్మరాజా, అర్జునుడికి తన గాంధీవం అంటే అమితమైన ప్రేమ. అందుకనే అతడు ఇంతకు ముందు ఒకసారి ప్రతిజ్ఞ పూనాడు. తన గాంధీవాన్ని ఎవరు అవమానపరిచినా, ఎక్కువకి ఇచ్చేయమన్నా కూడా వారిని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసేసాడు.
దానికి తగిన ఫలితాన్ని పొందాడు కదా, ఇంకా ఎందుకు అతన్ని అలా హింసిస్తావు? అతడి వేడుకోలు మన్నించమని ప్రార్థిస్తున్నాడు. మన్నించు. ధర్మ సూక్ష్మములో అతడు సత్యవాదిగా ఉండడానికి అలా నిన్ను దూషించాడు. మరలా అతడు నిందించుకుంటూ ఆత్మస్థుతి చేసుకుని అతడు ఆత్మహత్య శిక్ష అనుభవించాడు కదా, ఇంకా ఎందుకు అతన్ని అలా హింసిస్తావు? అతడి యొక్క వేడుకోలు మన్నించమని ప్రార్థిస్తున్నాడు. ఆ మన్నన విని మన్నించు, క్షమించు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు ధర్మరాజుకు. బావా ధర్మరాజా, నా మాట నమ్ము, విశ్వాసం పొందు. ఈరోజు కర్ణుడి తల భూమిపైన పడనదే నేను అర్జునుడు వచ్చి నిన్ను కలియము చూడము, సరియేనా అని గట్టిగా హామీ ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా అర్జునుడు చెప్పినా కూడా నమ్మని ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మ అలా హామీ ఇచ్చేసరికి పూర్తిగా నమ్మేశాడు. మనసు వికసించింది. సంతోషంతో ఇప్పుడు అంటున్నాడు ధర్మరాజు. తన పాదాలపై ఏడుస్తున్నటువంటి అర్జునుడిని పైకెత్తి ముద్దాడాడు, హత్తుకున్నాడు ధర్మరాజు. సోదరా, నీవంటే నాకు ఎంతో ప్రేమ, నీకు కూడా తెలియను. నాకు ఈనాడు కర్ణుడు అధర్మంగా వెన్నిచ్చి వచ్చేస్తున్నా కూడా హింసించి నా శరీరంలో ఖాళీ లేకుండా తన శ్రమలతో కొట్టి రక్తము చిందించాడు. నేను చాలా బలహీనపడిపోయాను, చాలా బాధ అవమానం పొందాను. అందుకే నేను అలా అన్నాను, నన్ను ఏమీ అనుకోకు. కర్ణుడిని నేను సంహరించలేకపోయాను. నన్ను అలా అవమానపరిచి అధర్మంగా నాపైన బాణాలు వేసిన ఆ కర్ణుడిని నీవైనా సంహరిస్తావనే ఉద్దేశంతో అలా అన్నాను. దయచేసి నీ ప్రతిజ్ఞ నువ్వు నిలుపుకో. మహారాజా, తప్పక నేను ఈరోజు కర్ణుడిని సంహరించే నేను వచ్చి చూస్తాను. ఇదే నా వాగ్దానం. అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ రథంలో యుద్ధభూమికి వెళ్ళిపోయారు. అంటున్నాడు మహారాజు, చూసావా సంజయ, శ్రీకృష్ణ పరమాత్మ దేవాది దేవుడు, అనుమానం ఏముంది? అతడు ధర్మ సూక్ష్మముల ద్వారా ఇద్దరు అన్నదమ్ములను కాపాడాడు. చూసావా? అంటే శ్రీకృష్ణ పరమాత్మ లేనాడు పాండవులు ఎక్కడున్నారు? అంతా ధర్మము, దైవం కదా. తర్వాత యుద్ధభూమిలో ఏం జరిగిందో చూసి చెప్పు నాయన అన్నాడు మహారాజు సంజయుడిని. జై శ్రీమన్నారాయణ.